నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం అంటే హిందూ జాతీయవాద అతివాదం లేదా ఉగ్రవాదం. అసలు ఇలాంటి పదం ఎప్పుడైనా విన్నారా? నిజానికి బ్రిటన్ ప్రభుత్వం ఒక కౌంటర్ ఎక్స్ట్రీమిజం అనే రిపోర్టు తయారు చేసింది. ఆ రిపోర్ట్లో భాగంగా ఈ పదాన్ని వాడడం జరిగింది. ఇది అఫీషియల్గా చెప్పనప్పటికీ ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం పెద్ద దుమారమే రేపుతోంది. సో బ్రిటన్కు కొత్తగా 2 థ్రెట్స్ ఉన్నాయి. వాటిని హ్యాండిల్ చేయాలి. కౌంటర్ ఎక్స్ట్రీమిజం అనేది చేసుకోవాల్సిన పని ఇప్పుడు బ్రిటన్కి ఉంది అంటున్న నేపథ్యంలో బ్రిటన్ ఆ రెండింటిని ప్రస్తావించింది. ఒకటి ప్రో ఖలిస్తాన్, రెండవది హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం అంటూ. నిజానికి మన వైపు నుంచి ఒక్కసారి ఆలోచిస్తే అసలు హిందూ లేదా హిందూయిజం, నేషనలిస్ట్ లేదా నేషనలిజం, ఎక్స్ట్రీమిజం, అసలు ఎక్స్ట్రీమిజం, ఈ అతివాదము ఉగ్రవాదం అనేది హిందూకి నేషనలిస్టిక్ అనే పదానికి ఎట్లా అటాచ్ అయ్యిందనేది వింటేనే కాస్త విడ్డూరంగా ఉంది. ఇదొకటే కాదు, అసలు ఈ ఎక్స్ట్రీమిజం విషయంలో ఒక 9 రకాల ఎక్స్ట్రీమిజమ్స్ అనేది లిస్ట్అవుట్ చేసుకొని అందులో ఈ ప్రో ఖలిస్తాన్ తర్వాత హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం అనేది వాళ్ళు కలుపుకున్నారు. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే అసలు హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం అనేది ఎలా అటాచ్ చేయడం జరిగింది ఆ పదాల్ని? రెండోది, మన దేశాన్ని ఇన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు మన మీద పడి మనల్ని దోచుకొని, మనల్ని పాలించి, మనల్ని రాక్షసత్వంతో క్రూరత్వంతో పాలించి, మనల్నంతా మన సంపదనంతా దోచుకుని, మన దగ్గర అన్ని రకాలుగా దోచుకుని ఈ పారిపోయిన బ్రిటిష్ వాళ్ళు ఈరోజు హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజంని మనము కౌంటర్ చేయాలి అని ఇంగ్లాండ్లో మాట్లాడుకోవడం అనేది నిజంగా వింతలో వింత, విడ్డూరంలో మరో పెద్ద విడ్డూరం అనే చెప్పాలి. దీన్ని మన వైపు నుంచి ఇప్పటికైనా ఎలా అర్థం చేసుకోవాలి? సరే, ఉగ్రవాదం ఒక ఎత్తైతే, అతివాదం ఒక ఎత్తైతే, రకరకాల వాదాలు ఉన్నప్పటికీ అసలు ఈ హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం ఇది ఎలా వచ్చింది వాళ్లకు? అలా ఆలోచన ఎలా వచ్చింది? ఇవన్నీ మనం మాట్లాడదాం. అసలు మనం ఏం మేలుకోవాలి, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడన్నా మనం ఎలా అలర్ట్ అవ్వాలి, మేలుకోవాలనేది కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే గారు. నమస్తే. ఈ హిందూ జాతీయవాద అతివాదమా ఉగ్రవాదమా ఏమంటాము? హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం అసలు ఈ పదం ఎలా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, అసలు ఎలా డిఫైన్ చేసుకున్నారు? ఇది ఒక థ్రెట్గా ఉంది యూకేకి అని ఎలా డిసైడ్ అయిపోయారు? అసలు ఈ కథ అంతా ఎలా అర్థం చేసుకోవాలి? మీరు అన్న మాట నిజం. ప్రపంచాన్నంతా అంతా దోపిడీ చేసిన బ్రిటిష్ ఈ రోజు వాళ్ళ పార్లమెంట్ లో కూర్చొని ఇండియా పైన తీవ్రవాద ముద్ర వేసేటువంటి గొప్ప ప్రయత్నం చేస్తా ఉంది. అంటే ఇండియా అంటే హిందువులు అని, హిందువులంతా అతివాదులే, హిందువులంతా తీవ్రవాదులే, హిందుత్వమే ఒక తీవ్రవాదం అనేంత దూరం వెళ్ళిపోయి ఈరోజు చర్చ చేస్తా ఉంది. పేరుకు ఒక రిపోర్ట్, ఏదో ఎక్స్ట్రీమిస్ట్ రివ్యూ రిపోర్ట్ అని చెప్పేసి ఓ రిపోర్ట్ లీక్ అయినట్టుగా, లీక్ చేసింటారు బహుశా వీళ్ళే. లీక్ చేశాక అమాయకంగా అపోజిషన్ పార్టీ ప్రశ్నిస్తుంది, కన్జర్వేటివ్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ యాక్టివిటీ, మీరు 9 రకాల యాక్టివిటీ ఇది మీరు పబ్లిష్ చేసిన రిపోర్ట్ లో బయటకు వచ్చింది కదా. కనుక ఆండ్రూ గిల్లిగాన్ అండ్ డాక్టర్ పాల్ స్కాట్ అని చెప్పేసి వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఇది. కనుక అమాయకంగా ఏమంటారంటే అదేదో లీక్ అయింది అని అంటూ మళ్ళీ ఏమంటారంటే, అంటే తెలివి, అతి తెలివి, బ్రిటిష్ వాడికి ఉండే అతి తెలివి అన్నట్టు. ఈ బీబీసీ అతి తెలివి ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. కనుక వాళ్ళు లేబర్ పార్టీ వాళ్ళు ప్రశ్న అడగడము, వీళ్ళుండి అవి 2 రకాల రిపోర్ట్లు ఉన్నాయి, మరి ఏ రిపోర్టు బయటకు వచ్చిందో తెలియదు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది ఇది అయితే మాకు ఏది కూడా ఇది అఫీషియల్ కాదు, ఈ రిపోర్ట్ ఏది కూడా అఫీషియల్ కాదు అని ఒక స్టాండ్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనము ఎవరికి కూడా దీని గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఉంటే ఉండొచ్చు, రిపోర్ట్ ఉండొచ్చు, కానీ మాకు అఫీషియల్ ఏం కాదు అని చెప్పేసి ఒకటి. రెండవ విషయం ఏంటంటే 9 రకాల ఏమంటాము తీవ్రవాదాలు ఎలా ఉన్నాయి అని వాటిని డిఫైన్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అని. కనుక మన దేశంలో తీవ్రవాదులను లేకపోతే
ఎవరిని తీవ్రవాదులుగా కన్సిడర్ చేస్తాం రాజు గారు? మన దగ్గర ఎవరైతే మన స్టేట్ కు విరుద్ధంగా మన రాజ్యం పైన తుపాకీ పట్టాడో వాడు తీవ్రవాది. అంటే తుపాకీ ఈ దేశంలో ఎవరు పట్టుకోవాలి అంటే చట్టం పట్టుకుంటుంది, అంటే పోలీస్ పట్టుకుంటాడు. పోలీస్కి ఒక్కడికే తుపాకీ ఉంటుంది, ఆర్మీకి తుపాకీ ఉంటుంది, కానీ ఇంకెవడికి తుపాకీ పట్టడానికి వీల్లేదు. పట్టిన వాడు ఎవడైనా సరే ఎక్స్ట్రీమిస్టే అవుతాడు. పైగా స్టేట్ పైన యుద్ధం ప్రకటించిన వాడు, ఎలా అయితే తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని గోడ పైన రాసి మనకు అర్థం కావడానికి చెప్తున్న లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, అది ఎక్స్ట్రీమిజం. అలాగే అలా చెప్పకపోయినా పనిచేస్తున్నటువంటి ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్లు ఉన్నారు. అప్పుడప్పుడు గోకుల్ చాట్ లో, ఇంకెక్కడో, లేకపోతే దిల్సుఖ్నగర్ లో, ఇంకా లేకపోతే మన పార్లమెంట్ దగ్గరనో బొంబాయిలోనో బాంబులు పేలుస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా మన తీవ్రవాదులుగా మనం పరిగణిస్తాం. మన దేశం పైన యుద్ధం చేస్తున్నారు, కానీ మన దేశంలోనే ఉంటూ చేస్తున్నారు. ఇలా తీవ్రవాదాన్ని మనం ఏమంటాము, డిఫైన్ చేసేటువంటి అప్పుడప్పుడు పని పార్లమెంట్ లో చర్చలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మేము కూడా అలా ఇంకా డిఫైన్ చేయలేదు, కానీ డిఫైన్ చేస్తున్నాము. ఈ రిపోర్ట్ అఫీషియల్ కాకపోయినప్పటికీ కూడా మేము వీటిపైన చర్చ చేస్తున్నాము. కానీ అలా చర్చ ప్రారంభించారు. దీంట్లో ఈ 9 రకాల వాళ్ళు చెప్తున్న గారు ఏది ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం విషయంలో వాళ్ళకు ఇదేం అనుమానం లేదు. తర్వాత రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి, అంటే రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మన దగ్గర నిజంగా అయితే హిందుత్వగా కన్సిడర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉంది. జర్మనీ విషయంలో దాన్ని రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాము. అలాగే మైసోగమి అంటే మహిళ పైన అతిగా ప్రవర్తించే దాన్ని కూడా ఎక్స్ట్రీమిజం కింద కన్సిడర్ చేయాలని వాళ్ళ దగ్గర చర్చ చేస్తున్నారు. ఈ మధ్యలో చర్చ చేస్తున్నారు. చర్చ చేస్తే తప్పేం కాదు. అలాగే ఎన్వైరన్మెంటల్ ఎక్స్ట్రీమిజం అనే పదాన్ని కూడా మనం వింటాము. పర్యావరణం పైన దాడులు చేసినప్పుడు చట్ట విరుద్ధంగా దాన్ని కూడా తీవ్రవాదంగా కన్సిడర్ చేయాలి అని, ఇలా రకరకాల లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వాళ్ళ దగ్గర కూడా ఉంది. కానీ కాన్స్పిరసీ థియరీస్ కూడా ఉన్నాయి. ఆ థియరీస్ కూడా ఎక్స్ట్రీమిజం కిందనే వాళ్ళు కుట్ర థియరీస్ అంటాము, సిద్ధాంతాలు, వాటిని కూడా అయితే ఇవన్నీ పక్కకు పెట్టేసి కాసేపు మనకు సంబంధించిన వరకు మనల్ని షాకింగ్ గా గురి చేసింది అంటే హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం అనేది మనల్ని అందరినీ కలవరపరిచేటువంటి విషయము. ఈరోజు బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. దాని తర్వాత ఒక పదం యాడ్ చేశారు, ఖలిస్తానీ ఎక్స్ట్రీమిజం అని, ప్రో ఖలిస్తానీ ఎక్స్ట్రీమిజం అని తయారించారు. యాక్చువల్ గా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే బ్రిటిష్ యొక్క సమస్య ఈ ఖలిస్తాన్ అనేది మనల్ని సంతోష పెట్టడానికి మాత్రమే యాడ్ చేసినటువంటి పదం. అది యాక్చువల్ గా వాళ్లకు నచ్చని పదం ఇది ఏంటంటే ప్రో హిందూ లేకపోతే హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో అది వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి, ప్రపంచ మానవాళి దృష్టికి తీసుకురావాలి. ఇది హిందుత్వం యొక్క ఎక్స్ట్రీమిజం ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఆ మధ్య 2022లో హిందూ ముస్లిం రైట్స్ జరిగాయి లీసిస్టర్ షైర్ లో. లీసిస్టర్ అనేటువంటి ప్లేస్ లో హిందూ ముస్లిం రైట్స్ జరిగాయి. అక్కడ హిందువులు చాలా వైలెంట్ గా బిహేవ్ చేశారు అని ఒకటి. రెండవది ఏంటి అంటే ఖలిస్తాన్ సంబంధించిన ఒకరిద్దరు హత్యలు జరిగాయి కెనడాలో గాని లండన్ లో గాని. ఇవన్నీ కూడా హిందూ ఎక్స్ట్రీమిస్టులు చేస్తున్నారు అని ఒక దీన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి, ప్రజల ముందు నిలబెట్టాలి, దోషులను చేసి హిందూ ఎక్స్ట్రీమిజం ను ఒక చర్చనీయాంశంగా చేయాలి. ఇది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కుట్ర, బీబీసీ యొక్క కుట్ర. కానీ వెంటనే ఒక గేర్ మార్చేసి నో ఇది అఫీషియల్ కాదు అని చెప్పడానికి బహుశా ఈ మధ్యలో ట్రంప్ అధికారంలోకి రావడము, మన యొక్క ఫారెన్ మినిస్ట్రీ చేస్తున్నటువంటి చర్చలు ఇవన్నీ కూడా దృష్టికి వచ్చాక బహుశా ఒక అడుగు వెనక్కికేశారు అనేటువంటిది వినబడుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ మధ్యన ఎంబసీ పైన దాడి, లేకపోతే కౌన్సిలేట్ పైన దాడి, ఖలిస్తాన్ ఎక్స్ట్రీమిజం గురించి మనం లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఇవి ఏమాత్రం వాళ్ళకు రుచించడం లేదు. ఎందుకంటే ఖలిస్తాన్ సెపరేటిస్ట్ మూవ్మెంట్ కేంద్రమే కెనడా అండ్ లండన్.
కనుక దీన్ని అడ్డుకోవాలి అని మనం గట్టిగా అడుగుతున్నాము. అది అది ఎక్స్ట్రీమిజం కిందికి రాదు. వాళ్ళు ఒక కోరికను ఇక్కడ వ్యక్తం చేస్తుంటారు అప్పుడప్పుడు, అంత మాత్రాన అది తీవ్రవాదంగా మనం కన్సిడర్ చేయడానికి వీలు లేదు అనేటువంటి డిబేట్ వీళ్ళు చెప్తూ ఉంటారు. బ్రిటిష్ అఫీషియల్ గా వాళ్ళు మాట్లాడేటువంటి మాట. ముఖ్యంగా మురళీ మనోహర్ గారు, ఇక్కడ ఈ పార్లమెంటు పైకి ఎక్కి జెండాను దించినా కానీ ఇట్లాంటివి అన్నీ చేసింది కూడా అంటే ఖలిస్తానీ ప్రో ఖలిస్తానీ అనే మాటకు ఇది కొంత కాదు, ఇది పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతోంది. కానీ దాన్ని వ్యతిరేకించే క్రమం అంటే ఒక ప్రభుత్వం దాన్ని ఖండించడం కానీ అలా చేసిన వాళ్ళని శిక్షించడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి జరుగుతూ ఉంటుంది. బట్ దీన్ని మీరు అన్నట్లుగా సో ఇలాంటివి ఖండించడం మానేసి, ఈ ఎక్స్ట్రీమిజం మానేసి, ముఖ్యంగా హిందువులు కూడా ఈవెన్ యూకేలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న హిందువులు శాంతి కాముకులు, ప్రశాంతంగా బ్రతకాలి, అందరినీ పరమత సహనం ఇవన్నీ చూస్తారు, ఎక్కడ గొడవ ఉద్రేకపూరితంగా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు. మరి అట్లాంటి వాటికి ఈ ఎక్స్ట్రీమిజం జోడించడం ఎంత దురదృష్టకరం మనం ఆలోచిస్తే. దుర్మార్గము. ఈ హిందువును ఉగ్రవాదిగా ముద్ర వేసేటువంటి దుర్మార్గము బ్రిటిష్ వాడు చేయలేదు గారు. దురదృష్టం ఏంటంటే ఇండియాలో మన భారతీయులే, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఇంకా ముఖ్యంగా చిదంబరం అనేటువంటి ఒక వ్యక్తి ఈ చిదంబర రహస్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. మొదటిసారి సాఫ్రాన్ టెర్రర్ అనేటువంటి పదాన్ని తన రిపోర్ట్ లో వాడినటువంటి మహానుభావుడు ఎవరంటే చిదంబరం. అక్కడి నుంచి కూడా గట్టి ప్రయత్నం, ఎప్పుడైతే ముంబై దాడులు జరిగావో, తర్వాత దేశంలో అనేక ప్లేసెస్ లో బాంబులు ఎక్స్ప్లోడ్ అవుతున్నాయి, అనేక మంది చనిపోతున్నారు. ముంబై రైల్వే స్టేషన్ లో యాకూబ్ మెహమాన్ పేల్చిన బాంబు సుమారుగా 120-130 మంది కామన్ మ్యాన్ చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి సమయంలో దీన్ని కౌంటర్ చేయడానికి, ఇది ఇస్లామిక్ టెర్రరిజం ఇన్ ఇండియా అనే విషయాన్ని కౌంటర్ చేయడానికి మొదటిసారి ఈ మాలేగావ్ కాన్స్పిరసీ కేసు ఏదైతుందో, అంతకుముందే ఈ అభినవ్ భారత్ అనేటువంటి ఒక సంస్థ, మేజర్ రమేష్ ఉపాధ్యాయ, ఆయన ఇండియన్ ఆర్మీ మేజర్, ఆయన ఈ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తులు కొందరు 2006లో కొందరు మాలేగావ్ బాంబింగ్ ప్లేస్ తో దొరికారు అనేది, అది చిన్న బాంబు ఏదో పేలింది, దానిపై ATS అనే వాళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత ఇది హిందూ సంస్థ, ఇది ఆ విధంగా ప్రజ్ఞా సింగ్ కూడా ఈ కేసులో ఇరికించారు. ఇది ఒక కుక్డప్ కేసు పెట్టేసి టోటల్ గా ఈ పదం కాయిన్ చేసి సాఫ్రాన్ టెర్రరిజం భారత్ లో ప్రారంభమైంది ముస్లింలను చంపడానికి అని చెప్పేసి భయభ్రాంతం చేసి హిందువులను మొదటిసారి ముద్ర వేశాడు చిదంబరం. అలా ఈ పదం వాడుకలోకి వచ్చాక హిందూ నేషనలిజం, హిందూ ఎక్స్ట్రీమిస్ట్ నేషనలిస్ట్ అని చెప్పేసి ముద్ర వేసి, ఆ విధంగా శాంతి కామకులైనటువంటి హిందువుల పైన టెర్రర్ ముద్ర వేసినటువంటి గొప్ప బిరుదు ఎవరికి పోతుంది అంటే చిదంబరం అండ్ కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. రగ్గర్ హిందూ అనేవాడు ఎక్స్ట్రీమిజాన్ని ఊహించలేడు. హిందూ అనేవాడు ప్రొటెక్షన్ కొరకే ఆయుధం పట్టుకుంటాడు. ఆయుధం పట్టుకోవాలి, ఆయుధం అవసరం, కానీ నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. ఇది హిందుత్వం చెప్పేటువంటి విషయం. ఇంకొకటి పైన దాడి చేయడానికి ఎప్పుడు కాదు. తర్వాత మన యొక్క భావాలు, మన యొక్క ఆలోచనలు ఎంత ఎక్స్ట్రీమ్ అనేప్పటికీ కూడా, ఈవెన్ మత సంబంధమైనటువంటి విషయాలు కూడా అన్ని నోటి మాటగా మీరు చెప్పుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి సర్వ హక్కులు ఈ దేశం ఇచ్చింది. ఈ కల్చర్ కూడా అలాంటిదే. ఈ కల్చర్ కూడా ఎవరైనా, అన్ని మతాలను మనం ఆహ్వానించాం ఈ దేశంలో, కానీ ప్రపంచానికి ఏమి ఇచ్చాం మనం అంటే అహింసా పద్ధతిలో కూడా ఉద్యమాలు చేయొచ్చు, మనం ప్రొటెస్ట్ చేయొచ్చు. ఇది భారతీయ సంస్కృతి. అందుకే సత్యాగ్రహం అనే పదాన్ని ప్రపంచానికి ఇచ్చిన దేశం భారతదేశం. కనుక గాంధీజీ కాయిన్ చేయలేదు, ఇది మన కల్చర్ లో నుంచి వచ్చింది. అసలు మీకు గనుక రంగారు కొద్దిగా చరిత్రలోనికి వెళ్తే, రాజుల ఇళ్లలో, ప్యాలెస్ లో ఒక గది ఉండేది, దాని పేరు కోపగృహం. అంటే రాణిగారి కోపం వస్తే అందులోకి ప్రవేశించేది, అంతే. రాజుగారు భయపడిపోయేవారు, అమ్మ రాణిగారి కోపం వచ్చేసింది, కోపగృహంలోకి వెళ్ళిపోయింది అని. అంటే దాట్ వాజ్ ది వే ఆఫ్ ప్రొటెస్టింగ్ థింగ్స్. కనుక ప్రొటెస్ట్ చేయాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయి. సత్యాగ్రహం చేయొచ్చు, నిరాహార దీక్ష చేయొచ్చు, తినకుండా కూర్చోవడం అనేది. ఇది ప్రపంచానికి తెలియని విషయం. ఇది
అలాంటిది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన మనము ఉపయోగించిన ఆయుధమే అహింస. ఇలాంటి దేశాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దోషులను చేసి మన సంస్కృతిని, మన సభ్యతను, హిందుత్వాన్ని టెర్రర్ ఆర్గనైజేషన్ గా సాఫ్రాన్ కు టెర్రర్ పదం యాడ్ చేసి ఎంత దుర్మార్గం చేసింది ఈ కాంగ్రెస్ అంటే తీరని ఎన్నడూ మర్చిపోలేదు ఈ జాతి. హిందూ అనేటువంటి జాతి ఎన్నడూ మర్చిపోకూడదు కాంగ్రెస్ చేసినటువంటి కుట్ర. ఈ రోజు బ్రిటిష్ వాడికి ఈ ఆలోచన రావడం కూడా ఇదే కారణం అండి రంగారు. వేరే వేరే మనం ఏమి ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఇలా అనిపిస్తుంది నాకు. ఓకే, మురళీ మనోహర్ గారు, ఇక్కడ చివరిగా మరొక కోణం ఆలోచిస్తే, మనల్ని ఇన్ని సంవత్సరాలు పాలించి వేధించిన బ్రిటిష్ వాడిది ఎక్స్ట్రీమిజమా? ప్రపంచాన్ని పూర్తిగా ఇలా చేసిన బ్రిటిష్ వాడిదా? మరి అది ఎక్స్ట్రీమిజమా, లేకపోతే మన హిందూ ఎక్స్ట్రీమిజం? అసలు బ్రిటిష్ వాడు అలా చెప్పడం అనేది, డిఫైన్ చేయడం అనేది విడ్డూరంగా అనిపిస్తోంది. ఇది ఎలా అర్థం చేస్తుంది? విడ్డూరమా ఆ ప్రపంచ వింతల్లో ఇది ఒకటి. అయితే ఇంకొక వింత మీకు గుర్తు చేస్తాను చివరిగా రంగారు. 9 తీవ్రవాద సంస్థల ముప్పుల గురించి 9 రకాలుగా వర్ణించినటువంటి ఈ రిపోర్ట్ లో ఎక్కడ కూడా క్రిస్టియన్ ఎక్స్ట్రీమిజం గురించి లేదు. ఎగ్జాక్ట్లీ సార్. మిషనరీస్ యొక్క ఎక్స్ట్రీమిజం అనేది లేదు మన దగ్గర. ఈ రోజు నార్త్ ఇండియాలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క మిషనరీస్ ఎక్స్ట్రీమిజం ఉంది. అక్కడ ప్రపంచం అంతా ఉంది, ఇక్కడ కాదు. ప్రపంచం అంతా ఉన్న అతిపెద్ద ఎక్స్ట్రీమిజం ఏంది అంటే క్రిస్టియన్ ఎక్స్ట్రీమిజం. కానీ నో వేర్ ఇట్ ఈస్ మెన్షన్. ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం ఉంది, క్రిస్టియన్ ఎక్స్ట్రీమిజం ఉంది. There is no Hindu extremism. The word itself is a fake and any baseless word. అది అర్థరహితమైనటువంటి. కనుక ఈవెన్ సిక్కిజం లో కూడా ఎక్స్ట్రీమిజం లేదు. కానీ ఖలిస్తాన్ అనేటువంటి ఒక ఎక్స్ట్రీమిజం మన దేశంలో ఒక సపరేటిస్ట్ మూమెంట్ గా తయారైంది. తర్వాత అది బయటికి వెళ్ళిపోయింది. కెనడాలో స్థావరం ఏర్పరచుకున్నది, అలాగే ఇంగ్లాండ్ లో, లండన్ లో స్థావరం ఏర్పరచుకున్నది. కానీ దాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈరోజు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ విధమైనటువంటి హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం పైన వాళ్ళు వర్గీకరిస్తూ ఉన్నారు. ఖలిస్తాన్ అండ్ హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం పైన వర్గీకరణ చేస్తూ డెఫినేషన్స్ ఆపాదిస్తున్నారు, నిర్వచనాలు. నిజంగా దీన్ని మనం ఎక్స్ట్రీమిజం అందామా లేదా, అంటే ఏమేమి గుణాలు ఉన్నాయి దీనికి, ఉంటే దాన్ని మనం తీవ్రవాదం అందామా లేదా అని మేము నిర్వచనం తయారు చేసే పనిలో ఉన్నాము అని చెప్తా ఉన్నారు. అయినా ఇది ఫైనల్ గా ఏమంటారంటే ఇది అఫీషియల్ కాదు అంటారు. మరి అఫీషియల్ కానప్పుడు ఇక చర్చ ఎందుకు మరి పార్లమెంట్ లో? ఎంత అఫీషియల్ కాకపోయినా ఒక అంశం అయితే బయటకు వచ్చింది కదా సార్. సో ఇప్పటికైనా భారతీయులు కానీ, అంటే మనం గుండెలు బాదుకుంటూ, సంకలు గుద్దుకుంటూ అటు అమెరికాకు వెళ్ళిపోతాం, యూకేకి వెళ్ళిపోతాం, వాళ్ళకు ఊడిగం చేస్తాం. ఈరోజు అమెరికా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకుంటున్నాం. యూకే కూడా ఇలాంటి అక్కసు వెళ్ళగక్కుతుంటే అసలు మనం బ్రెయిన్ డ్రైన్ చేసుకుంటూ ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితులు? ఇప్పటికైనా మన దేశం గురించి అందరూ ఆలోచించే పరిస్థితులకైనా మనం కనువిప్పుగా దీన్ని ఆలోచించగలమా? తప్పకుండా ఆలోచించాలి. మొట్టమొదటి మన మైండ్ లో నుంచి తీసేయాలి ఏంటంటే మనం ఎవరము అనే విషయంలో. మనము మైనారిటీలో, మనము ఈ భూగోళం పైన మనం మైనారిటీలో. కనుక అతిపెద్ద మెజారిటీ క్రైస్తవులు, ముస్లింలు, వీళ్ళంతా మెజారిటీ పాపులేషన్. ఇండియా హిందూ నేషన్ అనేది ఒకటి లేదు మనకు ఎక్కడ కూడా భూమి పైన. నేపాల్ ఉండేది, అది కూడా పోయింది. కనుక ఎందుకు అంటే హిందూ మాత్రమే సెక్యులర్ గా ఉండగలుగుతారు. కనుక మనకు హిందూ నేషన్ అవసరం లేదు. మనం వీఆర్ ఆల్ హిందూస్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్. కనుక మనము ఎగ్జిస్ట్ కావాలి భూమి పైన, హిందువులం అనే వాళ్ళం ఎగ్జిస్ట్ కావాలి అంటే మనం ఎవరమో మనం అర్థం చేసుకోవాలి. మనకున్న గొప్ప లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ఇండియా, వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ ఇండియా. ఇది అర్థం కాలేదు, ఆ రోజుల్లో అర్థం కాలేదు. అర్థం కానందుకే వివేకానందుడు షికాగోకి వెళ్ళి చెప్పారు, ఇక్కడ చెప్తే మీరు వినరు అని చెప్పేసి. కనుక మళ్ళా వివేకానందుడు రావాలంటే కుదరదు. అందుకే మనమే కూర్చొని ఆలోచించుకోవాలి. మనం ఎవరము, మనం ఎలా ఉన్నాము, మన క్యారెక్టర్ ఏంది, మన జీవన విధానం ఏంది. ఎంత అద్భుతమైన జీవన విధానం. ప్రపంచం యొక్క వెల్ఫేర్ ను కోరుకునే ఏకైక కమ్యూనిటీ మనది. కనుక మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటే మన పైన జరిగే దాడులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోగలం. పైగా
మనం ప్రపంచానికి ఇవ్వాల్సింది చాలా ఉంది. ఆ విషయాలను మనము అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు, ఒక కీలకమైన అంశాన్ని విశ్లేషించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది పరిస్థితి. మొత్తానికి యూకే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పకపోయినప్పటికీ కొంత లీక్డ్ ఇన్ఫర్మేషన్గా చూస్తే ఎక్స్ట్రీమిజంని మనం కౌంటర్ చేయాలి అని యూకే అనుకోవడం, అందులో ప్రో ఖలిస్తాన్ అనే మాటతో పాటు హిందూ నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం అని పెట్టడం. మీరే ఒక్కసారి ఆలోచించండి, హిందూ ఎక్స్ట్రీమిజము, నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిజం అనేది, అసలు ఈ ఎక్స్ట్రీమిజం అనే పదానికి హిందూ నేషనలిస్ట్ అనేది ఎట్లా మ్యాచ్ అవుతుంది, ఎట్లా కనెక్ట్ అవుతుంది, మీరు కామెంట్ చేయండి ఒకసారి. మరోవైపు ఈ ఎక్స్ట్రీమిజంని మనం పోరాడాలి దీనికి వ్యతిరేకంగా అని బ్రిటన్ అనుకోవడం కనుక ఆలోచిస్తే, ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మీదకి దండెత్తి ఆ దేశాలని కొల్లగొట్టి అక్కడ ఉన్న వాళ్లను జీవితాల్ని నాశనం చేసేసి ఆ దేశాన్ని భ్రష్టు పట్టించిన బ్రిటిష్ వాడు ఈరోజు ఎక్స్ట్రీమిజం గురించి మాట్లాడుతున్నాడు అంటే అది పరమ అసహ్యంగా కనబడుతోంది. మరి దీని మీద కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇందాక మురళీ మనోహర్ గారు అన్నట్టు ఈ కన్వర్షన్స్ విషయంలో లేకపోతే మిషనరీస్ విషయంలో చేస్తున్న ఈ ఎక్స్ట్రీమిజం గురించి మరి వాడికి ఎందుకు గుర్తుకు రాలేదు, దీని మీద కూడా మీరు కామెంట్ చేయండి. అసలు మన వాళ్ళు అంటే భారతీయులు దీన్ని, ఈ అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి ఇప్పటికైనా కనువిప్పు కలిగే పరిస్థితి ఏమైనా ఉంటున్నాయా? మనము, మన దేశం, మన సంస్కృతి, మన వాదం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా మనం తీసుకెళ్ళాలి, కానీ ఎదుటివాడు దాన్ని కౌంటర్ చేస్తూ దాన్ని డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.